ఒకడు అపారమైనటువంటి తేజస్సంపన్నుడు, క్షాత్రధర్మం ఉన్నవాడు, భూమండలాన్ని గెలవగలిగినవాడు ఈమె కడుపులో పెరగవలసి వచ్చింది. అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు, ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పాపములు దగ్ధమైపోతాయో, ఏ మహానుభావుడు అనేక మంత్రములకు ద్రష్టయో, ఎవరు బ్రహ్మర్షియో అటువంటి విశ్వామిత్రుడు ఒకరి కడుపులో పెరగవలసి వచ్చింది. గాధి కుశనాభునికి కుమారుడిగా జన్మించాడు. ఆ గాధి కుమారుడు విశ్వామిత్రుడు. కుశిక వంశంలో జన్మించాడు కాబట్టి ఆయన్ని కౌశికుడు అని పిలుస్తూ ఉంటారు. ఆ గాధి కుమారుడైనటువంటి విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు. ఆయన సుక్షత్రియుడు జన్మచేత చాలా కాలం రాజ్యపాలనం చేశాడు. చాలా కాలం రాజ్యపాలనం చేసి ఈ భూమండలాన్నంతటినీ శాసించాడు. అటువంటి సమయంలో ఒకనాడు ఒక అక్షౌహిణి సైన్యంతో కలిసి భూమి అంతా తిరుగుతూ వశిష్ఠ మహర్షి ఉండేటటువంటి ఆశ్రమంలోకి వెళ్ళారు. వశిష్ఠ మహర్షి ఆశ్రమం అంటే ఏం సామాన్యంగా ఉండదు. ఆయన బ్రహ్మర్షి, మహానుభావుడు. వశిష్ఠ మహర్షి ఉన్న దగ్గర నుంచి కొన్ని వందల మైళ్ళ దూరం ఆయన యొక్క తపశ్శక్తి ప్రభావితం తరంగాలు వస్తుంటాయి. అక్కడ ఉండేటటువంటి జీవులు పరస్పర శత్రుత్వాన్ని మరిచిపోయి ఉంటాయి. కొన్ని వేల మంది శిష్యులు వశిష్ఠ మహర్షికి. అక్కడ శబళ అనబడేటటువంటి కామధేనువు, అది అమృతంతో సమానమైనటువంటి క్షీరాన్ని ఇస్తుండేది. ఆ పాలతో ప్రతిరోజు యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుండేది. హవ్యం జరిగేది, కవ్యం జరిగేది. దాని చేతనే వశిష్ఠ మహర్షి యొక్క జీవనయాత్ర జరుగుతుండేది. అంత పరమ పవిత్రమైనటువంటి ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు, అప్పటికి మహర్షి కారు, విశ్వామిత్ర మహారాజు గారు తన యొక్క సైన్యాన్నంతటినీ బయట విడిది చేయించి తాను సంతోషంగా ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళారు. వెళ్ళి వారికి నమస్కారం చేశారు. అయా, మీ ఆశ్రమంలో ఉండేటటువంటి చెట్లన్నీ ఫలవంతములై ఉన్నాయా? మీ యజ్ఞయాగాది క్రతువులన్నీ బాగా జరుగుతున్నాయా? మీ ఆశ్రమంలో ఉండేటటువంటి ఋషుల యొక్క తపస్సులన్నీ ఏ విఘ్నం లేకుండా సక్రమంగా సజావుగా సాగిపోతున్నాయా? మీకు ఏ విధమైనటువంటి లోపం లేని రీతిలో ఉదకము మొదలైనటువంటివన్నీ లభిస్తున్నాయా? మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగాడు. చాలా సంతోషించారు. ఉభయలు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత విశ్వామిత్ర మహారాజు గారు లేచి సెలవు పుచ్చుకుని నేను బయలుదేరుతానన్నారు. అంటే ఆయన అన్నారు, వశిష్ఠుడు ఒక గొప్ప ధర్మాన్ని చెప్పాడు. అతిథి వస్తేనే గౌరవించి తీరాలి. అతిథులలో నువ్వు శ్రేష్ఠుడవు. ఎందుకని? ఈ భూమినంతటినీ నువ్వు పరిపాలించి రక్షిస్తున్నావు. అటువంటి రక్షకుడవై ధర్మాన్ని నిలబెడుతున్నావు. అటువంటి నువ్వు ఇవాళ ఈ సమయంలో ఆశ్రమానికి వచ్చావు. అందుకని నువ్వు ఆతిథ్యం తీసుకోకుండా వెళ్ళకూడదు. నా ఆతిథ్యాన్ని నువ్వు స్వీకరించవలసింది అన్నాడు. నేను దేని చేత తృప్తి పొందాను? మీరు పెట్టిన కందమూల ఫలాలకి తృప్తి చెందాను, తేనెకి తృప్తి చెందాను, అర్ఘ్యానికి తృప్తి చెందాను, పాజ్యానికి తృప్తి చెందాను. అన్నిటినీ మించి మీ దర్శనానికి తృప్తి పొందాను. చాలు చాలు, మీ వంటి బ్రహ్మర్షిని, మహాపురుషుణ్ణి దర్శనం చేశాను. ఇంకింతకన్నా ఏం కావాలి? అందుకని నాకు ఏం అక్కర్లేదు మహానుభావ, మీరు ఆతిథ్యం ఇచ్చినట్టే మేము ప్రీతి చెందాం, బయలుదేరుతామన్నారు. నిర్బంధించాడు వశిష్ఠుడు. ఎందుకని? ఈ సమయంలో ఆతిథ్యం స్వీకరించమని నేను అన్నాను, అందుకని మీరు ఆతిథ్యం స్వీకరించవలసిందే, తప్పకుండా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అన్నాడు. సరే, మీ ఇచ్చ ఎలా ఉంటే అలా కానివ్వండి, మీరు ఏం పెడితే దాన్ని మాకు పెట్టండి అని అడిగారు. ఎంత సాత్వికమైనటువంటి రీతిలో ప్రవర్తన ప్రారంభమైందో చూడండి. ఈ మాటలు అన్న తర్వాత ఆయన శబళని పిలిచారు వశిష్ఠ మహర్షి. శబళ అంటే కామధేనువు యొక్క బిడ్డ. అది వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంటుంది. శబళ, చూసావా, ఇవాళ మన ఇంటికి విశ్వామిత్ర మహారాజు గారు అతిథిగా వచ్చారు ఆశ్రమానికి. వారికి వారి వెనకాతల అక్షౌహిణి సైన్యం ఉంది, గజాలున్నాయి, అశ్వాలున్నాయి. వీటన్నింటికి, ఈ సైన్యానికి ఉత్తమోత్తమమైనటువంటి విందుని నువ్వు ఏర్పాటు చెయ్యాలి. ఎవరెవరికి ఏది ఇష్టమో వారికి కావలసినటువంటి పదార్థములను నీవు సృజించు అన్నారు. మనస్సులో ఉన్న మాటని తెలుసుకుంటుందిట శబళ. తెలుసుకుని ఏమి సృష్టించింది? చెరుకు కర్రలు సృష్టించిందిట, తేనె సృష్టించిందిట, పానీయములు సృష్టించిందిట. కొండలు పడేస్తే ఎంతంతుంటాయో అంతంత అన్నరాసులు సృష్టించిందిట. అవి ఎటువంటి అన్నరాసులు? చల్లారిపోయిన అన్నం కాదుట, పొగలొస్తున్నటువంటి వేడి వేడి సన్న బియ్యంతో వండినటువంటి ముత్యాలు అన్నం వండారా అన్నంతగా
ఇలా ముట్టుకుని కలుపుకుంటే మెత్తగా ఉండేటటువంటి అన్నరాసుల్ని సృష్టించిందిట. అందులోకి భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు, తాగేవి నాకేవి కొరుక్కు తినేవి, కూరలు పచ్చళ్ళు పులుసులు ఎన్ని కావాలంటే అన్ని పదార్థాలని సిద్ధం చేసిందిట. పళ్ళరసాలు సిద్ధం చేసింది, పాలు సిద్ధం చేసింది, తాంబూలాలు సిద్ధం చేసింది, ఇన్ని సిద్ధం చేసింది. తీరా ఏమనుకున్నారు మనస్సులో విశ్వామిత్ర మహారాజు గారు, మీరు ఏమి పెడితే అది మాకు చాలదా మీరిచ్చిన అర్ఘ్యపాద్యాలు అన్నవాడు ఇన్ని లక్షల మంది సైన్యానికి ఒక శబళ ఒక గోవు ఇన్నిటిని సృజించి ఉత్తర క్షణంలో పెట్టేస్తే తినేసి మన జీవితంలో ఎప్పుడన్నా తిన్నాను రా ఇలాంటి భోజనం అని సైనికులందరూ త్రేణుస్తుంటే మారిపోయింది మనస్సు. ఆశ్చర్యపోయాడు. ఏమి భోజనం పెట్టాడు రా మహానుభావుడు, పొరపాటు మనిషి ఎలా వెడతాడో చూడండి. ఇంత బ్రహ్మర్షిని చూసి నమస్కరించిన వాడు బ్రహ్మర్షి మీద గౌరవం వ్యామోహం మీదకి మళ్ళింది, శబళ మీదకి. ఈ శబళ ఇన్నిటిని సృష్టించింది, ఈ శబళ నాది ఎందుకు కాకూడదనుకున్నాడు. పోనీ అర్థిస్తే వేరుగా ఉండేది. ఒక గమ్మత్తైన మాట ఒకటి మాట్లాడాడు. మహానుభావ వశిష్ఠ, నీకు నేను ఆవుల్ని ఇస్తాను. ఎన్ని ఆవుల్ని ఇస్తాను? 1,00,000 ఆవుల్ని ఇస్తాను. ఎంత మూఢత్వం చూడండి. అది ఇన్ని లక్షల మందికి కావలసిన భోజనాన్ని క్షణంలో సిద్ధం చేసింది. అదే శబళ రేపు సీతారామ కళ్యాణం చేస్తున్నట్ట శబళ 1,00,000 గోవుల్ని సృజించు అంటే 1,00,000 గోవుల్ని సృజించదా? ఉత్తర క్షణంలో రంగురంగుల గోవులు కర్రలకు కట్టేసి ఉంటాయి. కానీ 1,00,000 గోవుల్ని ఇచ్చి శబళను అడగడం ఏమిటి అసలు? అసలు అదే పొరపాటు. కానీ మనిషి మనస్సు ఎలా మారుతుందో చూడండి. లంచం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎలా? తనకున్నటువంటి లోభం ప్రవేశించింది, మోహ పెట్టడానికి, బ్రహ్మర్షిని మోహ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, ఒక నవ్వు నవ్వి, మారింది మనస్సు అని గమనించాడు. నవ్వి అన్నారు, నువ్వు 1,00,000 గోవులు ఇచ్చినా నేను ఈ శబళని ఇవ్వలేనయ్యా అన్నారు. అంటే ఇప్పుడు ఆయనకి క్రోధం వచ్చింది. నేనన్నాడు విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి వశిష్ఠ, రాజ్యంలో ఎక్కడైనా రత్నాలుంటే అవి రాజుకే చెందుతాయి. రాజు అని ఎందుకంటారంటే రత్నములు ఆయన సొమ్ము, విలువైనవన్నీ ఆయన దగ్గర ఉండాలి. చాలా విలువైనది రత్నం అయితే ఇంత విలువైన శబళ కూడా రత్నమే. అందుకని రత్నం కాబట్టి అది నా సొత్తు, సహజంగా నువ్వు ఉంచుకున్నావు దాన్ని. బ్రహ్మర్షిలో మాత్రం మార్పు రాకూడదు. నాయన విశ్వామిత్ర, ఈ ఆవు ఒక రత్నము, ఇదేదో విలువగా దాచుకోవలసిన వస్తువు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ శబళకి ఏ ఆశ్రమంలో ఉన్న గౌరవం ఏమిటో తెలుసా? దేవతల ఆరాధన ఈ పాలతో జరుగుతుంది, పితృదేవతారాధనము ఈ పాలతో జరుగుతుంది. ఇది నా జీవితమునకు ఆధారమై ఉన్నది. ఈ మాట అన్న తర్వాత ఇక విశ్వామిత్రుడు అడగకూడదు అసలు. ఎందుకని? అది ఎటువంటి ఆశ్రమమో, ఎవరి ఆశ్రమమో, ఎంత తేజోవంతమైన ఆశ్రమమో గుర్తిరిగి కదా నువ్వు నమస్కరించి వచ్చావు. ఆ ఆశ్రమానికి అది మూలకందమై ఉన్నది శబళ. ఇది తెలిస్తే ఏమనాలి? అపరాధాన్ని క్షమించండి గురువుగారు, పొరపాటు అయిపోయింది, మీరు శ్రేయోభివృద్ధిగా ఆ శబళని మీరు వాడుకోండి, నా పొరపాటు మన్నించండి అని వెళ్ళిపోవాలి. అంటే ఆయన అన్నాడు 1,00,000 గోవులు కదా ముందన్నాడు. మారలా మనిషిలో ఈ మాట అన్న కొద్దీ పౌరుషం పెరుగుతోంది. ఎందుకని? కోపం నుంచి క్షత్రియ సహజమైనటువంటి కోపంతో కూడి అధికారముతో కూడినటువంటి కామం పెరుగుతోంది. అవతలవాడు ఋషి, ఇప్పుడు ఏమైపోయింది? ఎందుకు వచ్చాడు దర్శనానికి? ఆయన బ్రహ్మర్షి అని వచ్చాడు. ఇప్పుడు ఏమవుతోంది? నేను రాజుని, ఆయన ఋషి. మారుతోంది స్వభావం. నాకన్నా ఆయన తక్కువ వాడన్న భావన వస్తోంది. నేను క్షత్రియుడను, రాజును, నా శాసనమునందున్నవాడు, నా రాజ్యంలో ఒక పర్ణశాల కట్టుకుని ఉన్నవాడు, నా అనుగ్రహం మీద బ్రతుకుతున్నవాడు ఒక ఆవుని నేను అడిగితే ఇవ్వలేడు. 1,00,000 గోవులు బహుశా సరిపోయి ఉండవు, అందుకు నీ మాట అంటున్నాడు, అందుకని పెంచుతాను కప్ప అని అనుకున్నాడు. అనుకుని ఆ ఆవుకి వెల పెంచడం మొదలుపెట్టాడు. 14,000 ఏనుగులను ఇస్తాను. ఎలాంటి ఏనుగులను ఇస్తానో తెలుసా? వాటి మెళ్లల్లో బంగారు తాళ్ళు ఉంటాయి, వాటిని పొడిచి నడపడానికి బంగారు అంకుశములు ఉంటాయి. అటువంటి 14,000 ఏనుగులను ఇస్తాను. 800 బంగారముతో చేయబడినటువంటి రథములను ఇస్తాను. ఒక్కొక్క రథమునకు 4 గుర్రముల చప్పున పూంచబడి ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క గుర్రమునకు స్వర్ణాభరణములతో అలంకారము చేయబడి ఉంటుంది. అటువంటి 800 బంగారు రథాలను ఇస్తాను. 11,000 గుర్రాలు. ఎటువంటి గుర్రాలు? మంచి వయస్సులో ఉండి గొప్ప గొప్ప దేశాలలో గొప్ప గొప్ప జాతులలో పుట్టినటువంటి గుర్రాలను ఇస్తాను. 1,00,000 గోవులను ఇస్తాను. బంగారము వెండి నే చెప్పను, నువ్వు అడుగు.
ఎంత కావాలో అడుగు ఇచ్చేస్తాను అన్నాడు. ఇవన్నీ వశిష్ఠుడు అడిగితే ఎవరు సృష్టిస్తారు? ఇవి వశిష్ఠుడు కోరుకున్నవాడయ్యుంటే ఆ ఆశ్రమం అరణ్యంలో ఉండక్కర్లేదు. అలా కోరుకున్నవాడు కాదు కాబట్టే తేనెపట్లతోటి ఆ పెద్ద పెద్ద చెట్లతోటి, పర్ణశాలలతోటి, ఆవులతోటి, సాధుమృగాలతోటి, కొన్ని వేల మంది శిష్యులతోటి, యజ్ఞయాగాది క్రతువులతోటి, హవ్యకవ్యములకు మాత్రమే వినియోగపడేటటువంటి శబళతోటి, అతిథి సత్కారముల కొరకు మాత్రమే ఉపయోగపడింది. ఆయన ఒక మాట అన్నాడు, నా ప్రాణయాత్ర దీని పాలతో జరుగుతోందన్నాడు. ఆయన కూడా ఎప్పుడు నాకు ఈ భోజనం పెట్టని అడగలేదు శబళని. అటువంటి శబళ వశిష్ఠుడే అడిగితే ఇవన్నీ సృష్టించివ్వదా? అయినా లోపల నుంచి కామము క్రోధము, కామము క్రోధము, కామము క్రోధము ఒకదాన్నొకటి పెనవేసుకుని పెరిగిపోతున్నాయి విశ్వామిత్ర మహారాజు గారిలో. కోపం ఎక్కువైపోతోంది, ఎందుకు ఇవ్వడని. అందుకని ఇంకా ఇంకా వెలని పెంచుతున్నాడు. ఏమిటి దాని ఉద్దేశ్యం? నువ్వు ఇచ్చిన అర్ఘ్యపాద్యాలు నాకు చాలవా, నీ దర్శనం నాకు చాలదా అన్నవాడు ఇన్నిస్తాను నాకు శబళను ఎందుకు ఇవ్వమంటున్నాడు. అంటే ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు ఏదైనా ఇయ్యి, నేను ఇక మాటలాడను. అందుకని మౌనం పాటిస్తే కోపం వచ్చింది మహానుభావుడికి. దాని మెళ్ళో తాడు పట్టుకుని సైన్యాన్ని పిలిచి, ఈయన ఇవ్వడం ఏమిటి, నేను పుచ్చుకోవడం ఏమిటి, ఇది రత్నం, ఇది నాకు చెందుతుంది, ఈయన దగ్గర ఉంచుకున్నాడు ఇన్నాళ్ళు, ఈయన దగ్గర దీన్ని ఉంచవలసిన అవసరం ఏం లేదు. అడిగాను పోనీ ఏవో ఇస్తానని, ఎంత అడిగినా బెట్టు చేస్తున్నాడు, తీసుకుపోండి అన్నాడు అని దాని మెడలో పాశం పట్టుకుని గట్టిగా లాగి సైనికులు తప్పజెప్పాడు. దాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతుంటే అబల అయినటువంటి స్త్రీ ఎలా ఏడుస్తుందో ఆ శబళ అలా కన్నులంబట నీరు కారుస్తోంది. ఎందుకని? కోరికలు కోరుకునేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండాలని, రజస్తమో గుణములతో కూడుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకోదు కామధేనువు. పాపం ఆ ధేనువు ఏడుస్తోంది, కన్నులంబట నీరు కారుస్తోంది. ఏ విధంగా అయితే ఒక అబల ఆర్తనాదం చేస్తుందో అలా ఆర్తనాదం చేస్తోంది. వింటున్నాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి, ఆయన తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు, కానీ చెయ్యకూడదా? చేస్తే ఆయన కూడా కామక్రోధాలకు వశుడైపోయినట్టే లెక్క. వాడిన ఆవెత్తుకుపోతున్నాడు, వాడి సంగతి చూస్తానని ఈయన మంత్రాలు వేసేసి గబగబా సృష్టించేశాడు అనుకోండి. అంటే ఆవు తనకు కావాలన్న కోరిక తనకు ఉన్నట్టేగా, తనకి స్వార్థం ఉన్నట్టేగా. ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగా కూర్చుంటే ఆ వెళ్ళిపోతున్నటువంటి కామధేనువుకి అనుమానం వచ్చింది. నన్ను విశ్వామిత్రుడు ఎత్తుకుపోతున్నాడా, లేకపోతే వశిష్ఠ మహర్షి పరిత్యజించాడా, నన్ను విడిచిపెట్టాడా? ఎంత గొప్ప అనుమానమో చూడండి. విశ్వామిత్రుడు తీసుకెళ్ళగలడా వశిష్ఠుడు ఇవ్వకపోతే? నేనివ్వను అన్న మాట మీద వశిష్ఠుడు నిలబడితే తరమే విశ్వామిత్రుడికి తీసుకెళ్ళడం. అంటే కామధేనువుకి తెలుసు ఒక రహస్యం, శబళకి క్షత్రియ బలం కన్నా బ్రహ్మతేజం గొప్పది. వశిష్ఠ మహర్షి యొక్క శక్తి ముందు విశ్వామిత్ర శక్తి సరిపోదు, రాచశక్తి చావదు, ఎంత అక్షౌహిణీ సైన్యం ఉన్నా నిలబడలేడు అనుకుని అది తాడు విడిపించుకుని పరిగెత్తుకుంటూ మరి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళింది. పెద్ద అంబారావం చేసింది. మేఘం మాట్లాడితే ఎలా ఉంటుందో అటువంటి ధ్వనితో మాట్లాడింది. నువ్వు నన్ను విడిచిపెట్టావా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టలేదు, ఆ విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకుపోయాడు. అయితే నువ్వెందుకు నన్ను రక్షించలేదని అడుగుతావేమో, అతను భూమికి ప్రభువు అయినటువంటి వాణ్ణి, నిష్కారణంగా అక్షౌహిణి సైన్యంతో ఉన్నవాణ్ణి, రాజు విష్ణువాంశలో ఉంటాడు. అందుకని నేను ఎదిరించి అతనితో పోరాటం చేస్తే నా బ్రహ్మర్షిత్వమే అవుతుంది. అందుకని నేను నిన్ను మాత్రం వదిలిపెట్టలేదు అని అంటే ఆవిడంది, అయితే నన్ను నేను రక్షించుకోనా అని అడిగింది. తప్పకుండా రక్షించుకో. ఇప్పటి వరకు ఏం సృష్టించింది? విశ్వామిత్ర మహారాజు గారు సైనికులు తినడానికి కావలసినటువంటి సమస్త ఆహారాన్ని సృష్టించింది. ఇప్పుడు నన్ను తీసుకుపోతున్న విశ్వామిత్రుణ్ణి, విశ్వామిత్ర సైనికుల్ని నిర్జించడానికి కావలసిన సైన్యాన్ని సృష్టించమన్నాడు. ఒక పెద్ద అంబారామం చేసింది, అంబా అని అరిచింది. అరిచేటప్పటికీ శూలాయుధరులైనటువంటి పప్లవులు కొంతమంది పుట్టి విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్నంతటినీ నాశనం చేసేస్తున్నారు. చూశాడు విశ్వామిత్రుడు, ఓహో అన్నం పెట్టిన శబళ అనుకున్నాను. అన్నం పెట్టి ఇంకా నోరు ఇలా తుడుచుకుని వచ్చిన సైనికుల్ని చంపవతల పారేసింది కోపం వస్తే. ఇది కదా శబళ శక్తి అంటే అనుకున్నాడు. రథం దిగాడు, కన్నులు పెద్దవి చేసుకున్నాడు, చేతిలో కత్తి పట్టుకున్నాడు, పప్లవుల్ని చాలా మందిని సంహరించాడు. అది
పప్లవలతో పాటుగా యవనుల్ని కూడా సృష్టించింది. వారందరూ వచ్చి విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్ని తుడిచిపెట్టేయడం ప్రారంభం చేశారు. అప్పుడు ఆ శబళ వచ్చి వశిష్ఠ మహర్షితో చెప్పింది, చూశావా ఎదురు తిరిగాడు, సైన్యాన్ని సృష్టించాను, విశ్వామిత్రుడు ఓటమి అంచుల్లోకి ఎడుతున్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇంకా యథేచ్ఛగా సృష్టి చేయి సైన్యాన్ని అన్నాడు. దాని యొక్క పొదుగులోంచి పప్పలవులు కొన్ని వేల మంది పుట్టుకొచ్చారు. యోని దేశంలోంచి యవనులు పుట్టారు. అదేవిధంగా గోమయం పడేటటువంటి స్థానంలోంచి శకులు పుట్టారు. దాని యొక్క రోమ కూపాలలోంచి వెంట్రుకలు ఉండేటటువంటి సూక్ష్మమైన రంధ్రాల్లోంచి కొన్ని లక్షల మంది హారీతులు కిరాతకులతో కలిసి పుట్టారు. పుట్టి వారు భూమిని అంతటినీ నింపేశారు. నింపేసి మొత్తం విశ్వామిత్ర సైన్యాన్ని క్షణంలో తుడిచిపెట్టేశారు. రథం దిగి చూశాడు, ఇది కదా శబళ యొక్క వీర్యం అనుకున్నాడు. అనుకుని ఆశ్చర్యపోయి కొడుకుల వంక చూశాడు. 100 కొడుకులు రథంలో ఉన్నారు. మా తండ్రికి ఇంత బాధ పెట్టాడని 100 కలిసి కత్తులు వరలోంచి తీసి వశిష్ఠ మహర్షి మీదకి పరిగెత్తారు. వశిష్ఠ మహర్షి కూర్చొనున్నారు. మీద పడుతున్న పిల్లల్ని చూసి పెద్ద హుంకారం ఒకటి చేశారు. ఆ అన్నారంతే. ఆయన అలా అనేటప్పటికీ 100 పిల్లలు భస్మరాసులై కింద పడిపోయారు. చూశాడు, అరేరే ఇది కదా బ్రహ్మ తేజస్సు అంటే, ఎందుకురా దిక్కుమాలిన రాచరికం నాకు. ఆయన తలుచుకుని ఆ అంటే 100 రాజులు బూడిదైపోయారా? ఒక ఆవు దూడ తలుచుకుంటే భూమి నిండిన సైన్యాన్ని సృష్టించిందా? ఈ వశిష్ఠుణ్ణి పాడు చెయ్యడానికి, ఈ వశిష్ఠుణ్ణి నాశనం చెయ్యడానికి నాకున్న శక్తి చాలదు. ఇప్పుడు ఏమైపోయింది? శబళ మీద కోరిక పోయింది, క్రోధం మరింత పెచ్చరిల్లిపోయింది. పెచ్చరిల్లిపోయి ఈ వశిష్ఠ మహర్షి అనేటటువంటి వారు లోకంలో లేకుండా చేసేయాలి. ఈయనతో యుద్ధం చేయడానికి మామూలమైన అస్త్రశస్త్రాలు సరిపోవు. ధనుర్వేదంలో ఉన్న సమస్త్రాస్త్రాలు నాకు తెలియాలి. అందుకుని బయలుదేరుతానన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళాడు. ఒక కుమారుని పిలిచాడు. ఒరే నాన్న, నువ్వు మిగిలేవురా, నువ్వు క్షాత్రియ ధర్మం క్షాత్రధర్మంతో రాజ్యం చెయ్యి అని సింహాసనం మీద కూర్చోపెట్టాడు. తను హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఆ హిమాలయ పర్వత శిఖరముల మీద కూర్చుని కిన్నెరులు, ఉరగులు వాళ్ళందరూ తిరుగుతున్నటువంటి ఆ పర్వత శిఖరం మీద మహాదేవుడైనటువంటి పరమశివుడి గురించి తపస్సు మొదలెట్టాడు. ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. విశ్వామిత్ర, ఈ దేనికోసమయ్యా ఇంత ఘోరమైన తపస్సు చేశావు నా దర్శనానికి? నీ మనస్సులో ఏం కోరికుంది చెప్పు, నీకు ఏ కోరికుంటే ఆ కోరికని తీర్చేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, మహాదేవా, నిజంగా నువ్వు నా తపస్సు పట్ల ఆనుకూల్యమును వహించిన వాడివైతే, ప్రీతి చెందినవాడవైతే, నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందను. ధనుర్వేదంలో ఎన్ని రకాల అస్త్రాలున్నాయో, ఎన్ని రకాల పిడుగులున్నాయో, రాక్షశాస్త్రాలు మొదలైనవి ఎన్నున్నాయో, ఎన్ని ఆయుధాలున్నాయో అవన్నీ రహస్యంతో సహా నాకు ఆ రహస్యములన్నీ భాషించాలి. ఆయన అన్నాడు, ఏ వెర్రితో చేస్తే ఏమిటి, గొప్ప తపస్సు చేశావు, నాకు అనవసరం. తథాస్తు, నువ్వు ఎలా అనుకుంటున్నావో అలా అవుతుందన్నాడు. ఏమైంది? ప్రపంచంలో ఉన్న సమస్తాస్త్రములు ఆయనకి భాషించాయి లోపల. వెంటనే పౌర్ణమి నాడు సముద్రం ఎలా ఉప్పొంగుతుందో అలా ఉప్పొంగాడు. ఎందుకని? ఇప్పుడు పడతా వశిష్ఠుడి పని, ఇది సంతోషం. గబగబా రథం ఎక్కాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. చూశాడు, ఇంత పవిత్రమైన వాతావరణం, కానీ ఈ పవిత్రత విశ్వామిత్ర మహారాజు గారి యొక్క మనస్సుకి శాంతినివ్వలేకపోయింది. అది చూశాడు, కడుపు మంట మరింత పెరిగిపోయింది. నా కొడుకుల్ని కాల్చాడు, నన్ను ఓడించాడు, దూడనివ్వనన్నాడుగా శబళని, చూడెంత ఆనందంగా ఉన్నాడు. మామూలుగా ఏదో వశిష్ఠ నేను వచ్చానని కూడా చెప్పను అని అస్త్రప్రయోగం మొదలుపెట్టేశాడు. కిందగా పిడుగుపడినట్టు వచ్చేసి అందరూ కూర్చునున్నారు. అకస్మాత్తుగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో, సునామీ వస్తే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి అస్త్రములన్నీ వచ్చి పడిపోతున్నాయి. పడిపోతుంటే ఆ వెలుగులకి ఆశ్రమం అంతా కన్ను మూసి కన్ను తెరిచే లోపల దగ్ధం అయిపోయి బూడిద కుప్ప అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి మునులు, ఆ గురువులు, శిష్యులు, లేళ్లు, జింకలు అన్నీ తలకోదారి పెట్టి అరణ్యంలోకి పారిపోతాయి. ఒక్క వశిష్ఠ మహర్షి ఒక్కరే మిగిలేదు. ఆయన బయటికి వచ్చి అరుస్తున్నారు, పరిగెత్తకండి, పరిగెత్తకండి, నేను చూస్తాను ఏ ఉపద్రవం వచ్చిందో, నేను ఆలోచిస్తాను, ఆగండి, ఆగండి అంటున్నారు. కానీ ప్రాణాల మీద తీపి వశిష్ఠుడే వచ్చి అరుస్తున్నా ఆయన మాట వినేవాళ్ళు లేరు. ఎందుకని? ఆకాశంలోకి వచ్చి పడిపోతున్నాయి అస్త్రాలు. ఏ ఉపద్రవం వచ్చిందో తలకొక దారి పట్టి అరణ్యాల్లోకి పారిపోయారు. ఆయన వచ్చి నిలబడ్డారు. చూశాడు విశ్వామిత్రుడు, ఈ తరుణం కోసమే చూస్తున్నాను వశిష్ఠ, మామూలుగా చంపను నిన్ను, ఏకకాలమునందు ఎన్ని అస్త్రములు ప్రయోగిస్తానో చూడు నీ మీద
అని ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఏమిటి కడుపులో మంట, తన కొడుకులు బూడిదైపోయారు. ఆగ్నేయాస్త్రం ఏం చేస్తుంది? కాల్చి బూడిద చేసేస్తుంది. అందుకని ముందు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. వచ్చేస్తోంది నిప్పులు కక్కుతూ. ఆ చేతిలో బ్రహ్మదండం ఉంది. నేను లేచి మళ్ళీ ఒక ధనస్సును ఒక దాన్ని సృష్టించి నేను కూడా నీల బాణాలు ధనస్సు పట్టుకోనా, నేను వీడి ఎందుకురా అన్నారు. అని ఆ బ్రహ్మదండాన్ని తీసి ఇలా పట్టుకున్నాడు. బ్రహ్మదండం మీకు తెలుసు కదా, ఇలా చెయ్యి పెట్టుకుంటారు, ఇలా వంపుగా ఉండి కింద కర్రలా ఉంటుంది. దాన్ని తీసి ఇలా పట్టుకున్నారు. అదిట వశిష్ఠ మహర్షి పట్టుకుంటే బ్రహ్మదండంలా కనపడలేదుట. ఆ రోజున సమస్త లోకములను శాసించగలిగినటువంటి యమదండం పట్టుకున్నట్టు పట్టుకున్నారట తేజోమూర్తి. ఇలా పట్టుకుంటే ఆగ్నేయాస్త్రం తిన్నగా వచ్చింది. నీళ్లు పెద్ద సముద్రం వచ్చి పడిపోతే ఎలా చల్లారిపోతుందో అలా చల్లారిపోయి బ్రహ్మాస్త్రంలోకి వెళ్ళిపోయింది. కడుపు మండిపోయింది విశ్వామిత్రుడికి. బూడిదైపోతాడనుకున్నాను. పోని తను కూడా ఏదో మంత్రం వేయడం కాదు, బ్రహ్మదండం అడ్డెడతాడా అంటే అంత చులకనైపోయినా నేను ఇంత ఆగ్నేయాస్త్రం వేస్తే, ఇంత తపస్సు చేస్తే ఇంకా కోపం వచ్చేసింది. ఎన్ని అస్త్రాలున్నాయో అన్నీ వేసేస్తున్నాడు. ఉంచాస్త్రం వేసేశాడు, ఐంద్రాస్త్రం వేసేశాడు, ఆగ్నేయాస్త్రం వేసేశాడు, వార్వాస్త్రం వేసేశాడు, మానవాస్త్రం వేసేశాడు, చలిపిడుగు వేసేశాడు, పొడిపిడుగు వేసేశాడు, టంకాలం విసిరాడు, ముసలం విసిరాడు, ఆ తర్వాత ఆ పెద్ద పెద్ద గదలు విసిరాడు, ధనస్సులు విసిరాడు, అస్త్రాలు విసిరాడు. అన్ని ఒకదాని వెంటొకటి వేసేస్తున్నాడు. అన్ని బ్రహ్మదండంలోకి వెళ్ళిపోతున్నాయి. చూశాడు, తన దగ్గరున్నవన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా ఉన్నదొక్కటే బ్రహ్మాస్త్రం ఒకటే మిగిలింది. కడుపు మండిపోయింది. ఇంకా తప్పదు, వేసేయాలి బ్రహ్మాస్త్రం అనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తున్నట్ట విశ్వామిత్ర మహర్షి సముద్రములు ఘూర్నిల్లేయట, పర్వతములు బద్దలైపోయేట, ఆకాశం అంతా కూడా వ్యాకులం అయిపోయిందిట. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మృగములు, ప్రాణాలు, అన్ని జీవులు ఒక్కసారి లోపల క్షోభ పొందేట. బ్రహ్మాస్త్రం అంటే అంత శక్తివంతమైనటువంటి అస్త్రం అది. ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు వశిష్ఠుడి మీదకి. ఆ బ్రహ్మాస్త్రం వచ్చేస్తాం. స్వామి వశిష్ఠ మహర్షి మాత్రం లేవలేదు, అలాగే కూర్చున్నారు. కూర్చుని ఒక్కసారి మళ్ళీ అలాగే పట్టుకున్నారు. వచ్చేసింది ఆ బ్రహ్మాస్త్రం. వచ్చేసి నిశ్శబ్దంగా బ్రహ్మదండంలోకి దూరిపోయింది. చూశాడు, అయిపోయింది, ఇంకేం లేవు. దీపావళి సామాన్ అంతా అయిపోయిన తర్వాత తండ్రి మీద కోపం వచ్చిన కొడుకుంటాడే, అలా దిక్కుమాలిన క్షత్రియ బలం ఎవడికి కావాలరా ఇది? ఎన్ని అస్త్రాలు నేర్చుకున్నాను రా తపస్సు చేసి, ఇన్ని అస్త్రాలు వేస్తే అన్ని లాగి పారేశాడు ఆ బ్రహ్మదండంలోకి. ఎందుకు పనికిరాదురా ఈ క్షత్రియ బలం అన్నాడు. రథం దిగిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఎంత బాధ వచ్చేసిందంటే మనస్సు వ్యాకులం అయిపోయింది. ఏం చెయ్యాలి వశిష్ఠుడిని అర్థం కాలేదు. ఇంకా ఒక్కటే ఆలోచనకు వచ్చాడు. ఏమిటి వశిష్ఠుడి గొప్పతనం? బ్రహ్మర్షి. నాకేమిట్లేదు, నేను బ్రహ్మర్షిని కాను, అందుకేగా కూర్చుని బ్రహ్మదండం పెడితే నేను ఎందుకు పనికి రాకుండా పోయాను, నేను అవుతాను బ్రహ్మర్షిని అన్నాడు. అంత తేలిక బ్రహ్మర్షి అవ్వడం? ఇన్ని కామక్రోధాలు లోపల పెట్టుకుని బయలుదేరాడు. దక్షిణ దిక్కుకెళ్ళి ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సుని ప్రారంభం చేశాడు. ఎన్ని నియమాలు పాటించాలో అన్ని నియమాలు పాటించాడు. భార్యని కూడా తీసుకుని వెళ్ళాడు, పెద్ద భార్యని. బ్రహ్మగారు సంతోషించేటట్టుగా 1000 సంవత్సరములు కూర్చుని తపస్సు చేశాడు. అన్ని నియమాలు పాటిస్తూ భార్యతో ఉంటే ఈ కాలంలోనే ఆయనకి 4 కుమారులు కూడా పుట్టారు. హవిష్యందుడు, మధుస్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందారు. అబ్బో ఏమి తపస్సు చేశాడు రా మహానుభావుడు అనుకున్నాడు. నాయనా, నువ్వు చేసినటువంటి అద్భుతమైనటువంటి తపస్సు చేత రాజర్షి లోకాలన్నింటినీ గెలిచావు. ఇవాళ నుంచి నిన్ను రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు. ఏమిటో 1000 సంవత్సరాలు తపస్సు చేశాను, రాజర్షి అన్నాడు బ్రహ్మగారు నన్ను. ఇంకా ఎప్పటికీ రాజర్షి నుంచి ఋషి అవ్వాలి, ఋషి నుంచి మహర్షి అవ్వాలి, మహర్షి నుంచి బ్రహ్మర్షి అవ్వాలి అని బెంగ పెట్టుకుని, అయ్య బాబో ఇంకా అంత తపస్సు చెయ్యాలి అనుకున్నాడు. ఆ రాజర్షిత్వం ఆయనకి ఏమీ తృప్తినివ్వలేదు. ఆ దక్షిణ దిక్కున అలా ఉండగా ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఇక్ష్వాకు వంశంలో ఆ కాలంలో త్రిశంకువు అనేటటువంటి మహారాజు గారు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుగారికి ఒక కోరిక కలిగింది. నా వంశంలో పూర్వీకులందరూ స్వర్గానికి వెళ్ళారు, నేను స్వర్గానికి వెళితే ఎలాగా? అందుకని నాకేదో కొత్తతనం ఉండాలి. అందుకని ఏం చెయ్యాలి? నేను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి. అందుకని అలాంటి యాగం ఏదైనా ఉంటే చేస్తానని కులగురు ఎవరు పురోహితుడు వశిష్ఠ మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నాకు కోరిక ఉందండి, మీరు నన్ను తప్పకుండా కోరిక తీర్చాలి. నేను ఎంత గొప్ప యజ్ఞమైనా సరే చేస్తాను, కానీ నన్ను సశరీరంగా ఈ శరీరంతో స్వర్గలోకానికి పంపించాలని అడిగాడు. అడిగితే వశిష్ఠుడు అన్నాడు,
నువ్వు ఎంత గొప్ప యజ్ఞమైనా చెయ్యి, ఎంత గొప్ప సంభారాలన్నా పట్రా, నువ్వు ఎంత మహారాజు అయినా కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేటటువంటిది ధర్మశాస్త్రంలో లేదు, అది కుదరదు. అలాంటి యజ్ఞయాగాదులు చేయించడం కుదరదన్నాడు. అనేటప్పటికి ఆయనకి గురువు మీద కోపం వచ్చింది. మీరు చేయించలేరా, అయితే నేను ఇంకోడిని చూసుకోనా అన్నాడు. వశిష్ఠుడిని వదిలేశాడు. పోనీ వశిష్ఠుడిని వదిలేసి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? వశిష్ఠుడు కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన 100 కొడుకులు తపస్సు చేసుకుంటున్నారు, వాళ్ళు పాపం వశిష్ఠ మహర్షి యొక్క కుమారులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. అయ్యా, మీరు నా కోరిక తీర్చాలి, ఎందుకని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, శరీరంతో నన్ను స్వర్గానికి పంపించమని అడిగాను. ఆయన అన్నారు, అలా కుదరదయ్యా అన్నారు. మీ దగ్గరికి వచ్చాను, ఎంత గొప్ప యజ్ఞమైనా చేస్తాను, నన్ను పంపించండి శరీరంతో అన్నారు. అంటే వాళ్ళు మొహం చిట్లించుకుని అన్నారు, నీకు బుద్ధుందిరా అసలు, నీకు కులగురువు వశిష్ఠుడు, ఆయన మా తండ్రి, మాకు కూడా మార్గనిర్దేశం చేసినటువంటి మహానుభావుడు ఆయన, బ్రహ్మర్షి. ఆయన ఎలా చెప్తే మేము అలా చేస్తాం కానీ తండ్రి గారు చెయ్యనన్న పని, నీ కులగురువు చెయ్యనన్న పని, మా తండ్రి చెయ్యనన్న పని మేం చేసి దీన్ని స్వర్గానికి పంపించమా? అలా వెళ్ళడం కుదరదు, అది జరిగే పని కాదు, దాన్ని అంగీకరించదు శాస్త్రం. మమ్మల్ని అడుగుతామేమిటి, అందుకని కుదరదన్నాడు. అంటే పోని వెళ్ళిపోవాలి కదా, మీరు కూడా కుదరదు అంటే నేను ఇంకో గురువుని వెతుక్కుంటూ వెళ్ళిపోతానన్నాడు. అంటే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చి వాళ్ళు అన్నారు, ఒరే నువ్వు ఇలా గురువుల్ని మారుస్తూ తిరుగుతానంటే ఏమిటి అస్తమానం, అందుకని నువ్వు చండాలుడవగుదువుగాక అని శపించారు. ఈ మాట వాళ్ళు అనగానే సూర్యోదయం అయింది. మరునాడు రాజాభరణములతో చక్కగా ఉండేటటువంటి రాజుగారి యొక్క శరీర కాంతి పోయింది, నల్లగా అయిపోయాడు. ఒంటి మీద పెట్టుకున్న ఆభరణములు బంగారమువన్నీ ఇనుముతో చేసినటువంటి ఆభరణములు అయిపోయాయి. ఎర్రటి జుత్తు అయిపోయింది, ఎర్రటి కళ్ళు, భయంకరంగా అయిపోయాడు. చుట్టూ ఉన్న మంత్రులు వాళ్ళు రాజుగారిని చూసి పారిపోయారు. వాళ్ళు ఇదేంటి ఇలా అయిపోయాడు రాజుగారిని. పారిపోతే పాపం ఆశ్వరూపంతో అలాగే తిరుగుతూ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఈ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి, నేను సత్యంగా పరిపాలించాను, యజ్ఞం చేశాను, యాగం చేశాను, గురువులను ఆరాధించాను, నా తప్పేముంది చెప్పండి, ఏం చేస్తాను, పైగా పోని పంపించకపోతే వదిలేసే, నన్ను ఇదిగో ఇటువంటి స్వరూపాన్ని ఇచ్చారు, శాపం ఇచ్చేశారు, ఇటువంటి వాడిని ఇలా అయిపోయాను, చూసారా నా బ్రతుకు ఎలా అయిపోయిందో, మీరు తప్ప నాకు గతి లేదు, మీరే నన్ను రక్షించాలన్నాడు. విశ్వామిత్రుడికి కడుపులో కోరికేమిటి, వశిష్ఠుడు పంపించలేనన్నాడు సశరీరంతో స్వర్గానికి. ఎలాగో నేను వశిష్ఠుడి మీద అస్త్రాలేసి ఏం చేయలేకపోయాను, వశిష్ఠుడు చెయ్యలేను అన్నది విశ్వామిత్రుడు చేశాడని లోకం అనుకోవాలి. నీకేం పర్వాలేదు అబ్బాయి, నేను పంపిస్తానన్నాడు. నిన్ను ఎలా పంపిస్తానో తెలుసా, నీ గురువు నీ గురుపుత్రులు నిన్ను సశరీరంతో స్వర్గానికి పంపలేక కోపం వచ్చి శాపం ఇచ్చి ఏ శరీరాన్ని ఇలా మార్చారో మార్చిన ఈ శరీరంతో నిన్ను స్వర్గానికి పంపిస్తాను. నిన్ను మళ్ళీ మామూలుగా క్షత్రియుడిగా మార్చి కూడా కాదు, ఇలా ఉండగానే ఈ నల్లటి ఆకారంతో ఇనప ఆభరణాలతో పంపిస్తాను. చూడు విశ్వామిత్రుడు అంటే ఏమిటో అన్నాడు. తన శిష్యులందరినీ పిలిచాడు. అబ్బాయి, మీ అందరూ బ్రహ్మాండం అంతా తిరగండి, బ్రాహ్మణులు ఎక్కడెక్కడున్నా సరే వాళ్ళందరినీ తీసుకురండి, ఋషులు ఎక్కడున్నా సరే శిష్యులతో తీసుకురండి. విశ్వామిత్రుడు ఒక యాగం చేస్తున్నాడు. వశిష్ఠుడు చెయ్యలేనన్న యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు. వశిష్ఠుడు పంపలేకపోయాడు సశరీరంతో త్రిశంకుణ్ణి, విశ్వామిత్రుడు పంపిస్తున్నాడు శరీరంతో. అలాంటి యాగం చేస్తున్నాడు అని చెప్పి తీసుకురండి. ఒకవేళ ఎవడైనా అదేమిటి అలా ఎలా పంపిస్తాడు, విశ్వామిత్రుడు మాత్రం కుదరదని అన్నాడు అనుకోండి, వాడి పేరు రాసుకురండి అన్నాడు. వెళ్ళారు, అందరినీ పిలిచారు. విశ్వామిత్రుడి పేరు చెప్పగానే అందరు అన్నారు, బాబోయ్ కోపం ఎక్కువండి ఆయనకి, అందుకని ఓసారి వెళ్ళొచ్చేద్దామని బ్రాహ్మణులందరూ వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ఆయన కొడుకులు వచ్చారు. వచ్చి ఒక మాట చెప్పారు, అయ్యా నాన్నగారు అందరినీ పిలిచాం, అందరూ వచ్చేశారు, కానీ వశిష్ఠ మహర్షి యొక్క కొడుకులు ఉన్నారు, వాళ్ళు రాలేదు. వాళ్ళతో పాటుగా ఇంకొక్కడున్నాడు, ఆయన కూడా ఒక బ్రాహ్మణుడు, ఆయన కూడా నీ రానన్నాడు. రానని అనడం కాదు నాన్నగారు, వాళ్ళు మాట అన్నారన్నారు. ఏమన్నారా, ఉన్నది ఉన్నట్టు చెప్పండి అన్నాడు. వాళ్ళన్నారు, యాగం చేయిస్తున్న వాడేమో క్షత్రియుడు, ఎందుకని రాజర్షి మాత్రమే అయ్యాడు విశ్వామిత్రుడు, అందుకని యాగం చేయిస్తున్నవాడు క్షత్రియుడు చేయిస్తున్నాడు. ఆ యాగం చేసేటటువంటి వాడు ఫలితం కోరి చేస్తున్నవాడు చండాలుడు చేస్తున్నాడు. వీడు హవిస్సులు ఇస్తాడు, ఆయన మంత్రాలు చెప్తాడు. దేవతలు ఎలా వచ్చి పుచ్చుకుంటారా హవిస్సులు, అలా యాగం చేసి సశరీరంతో పంపించచ్చా, అలా ఉందా ఎక్కడైనా వేదంలో పంపించమని, ఎలా కుదురుతుంది, అందుకని చెప్పి ఇది కుదరదు మేం రాము అని చెప్పి ఒక్క బ్రాహ్మణుడు మాత్రం నేను రానని చెప్పాడు. ఆయన పేరు మహోదయుడు. మిగిలిన వాళ్ళు రామన్న వాళ్ళు వశిష్ఠ మహర్షి యొక్క 100 కుమారులు మేము రామని చెప్పారు నాన్నగారు అన్నారు.
అనేటప్పటికీ విశ్వామిత్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అంతే వెంటనే కమండలం తీసుకున్నాడు, కుడి చేతిలో నీళ్లు వేసుకున్నాడు. ఇప్పుడే శపిస్తున్నాను, వశిష్ఠ మహర్షి యొక్క 100 కుమారులు మహోదయుడు వీళ్ళు 101 మంది భస్మరాశి అయి పడిపోతున్నారు. ఆ తర్వాత 700 జన్మలు వాళ్ళు స్వీకరించినప్పుడు శవమాంసం తింటూ బతుకుతారు. వాళ్ళు ఆ తర్వాత ముష్టికులు అనేటటువంటి పేరుతో కొన్నాళ్ళు పుడతారు. పుట్టిన తర్వాత కొన్ని జన్మల పాటు కుక్క మాంసం మాత్రం తింటూ బతుకుతారు. నా మాట కాదన్నాడే మహోదయుడు, వాడు భస్మరాశి అయిపోతాడు. వాడు కూడా కనపడ్డ ప్రాణులందరినీ చంపుతూ లోకంలో అందరి చేత నిందింపబడుతూ నిషాదుడై వాడు బతుకుతాడు. ఇదిగో శపించానన్నాడు. ఏమైపోయింది తపశ్శక్తి? క్రోధానికి ఎప్పుడైతే లోనైపోయాడో రాజర్షిత్వము అనేటటువంటిది రావడానికి కావలసినటువంటి తపశ్శక్తిలో కొంత భాగం ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోయిన తర్వాత మొదలెట్టండి యాగం అన్నాడు. అని బ్రహ్మాండంగా యాగం మొదలెట్టారు. తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. ఎవరిని? త్రిశంకుని. హవిస్సులిస్తూ దేవతల్ని పిలిచారు. ఏ దేవత హవిస్సు తీసుకోవడానికి రాలేదు. చూశాడు, కోపం వచ్చింది. ఓహో, నేను యాగం చేస్తుంటే, నేను హవిస్సులిస్తుంటే, నేను రాజర్షినని, నేను ఇచ్చినటువంటి యాగం నేను చెప్పిన మంత్రంతో పిలిస్తే రావడానికి దేవతలు అంగీకరించలేదు. ఇదిగో నాకున్నటువంటి తపశ్శక్తిని నీకు ధారబోసేసి చెప్తున్నాను. నాకున్నటువంటి అపారమైన తపశ్శక్తి అంటే ఏమిటో దేవతలు చూస్తారు. బయలుదేరి తపశ్శక్తితో వెళ్ళిపోతారు స్వర్గానికి అన్నాడు. అమాంతం భూమి మీద ఉన్నవాడు లేచిపోయాడు. వెళ్ళిపోతున్నాడు ఆయన స్వర్గానికి. పైన స్వర్గలోకంలో ఇంద్రుడు సభ తీర్చి అందరితో కూర్చున్నాడు. ఈయన రైహిమని వచ్చేస్తున్నాడు పైకి. గబగబా అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఇంద్రుడితో చెప్పారు, అయ్యా ఎవడో నల్లగా ఉన్నాడు, ఇనపాభరణాలు వేసుకున్నాడు, వాడు శరీరంతో వచ్చేస్తున్నాడు స్వర్గలోకంలోకి. ఇది ఎక్కడ విచిత్రమో మాకు తెలియదన్నారు. అదేమిటి అలా ఎలా వచ్చేస్తున్నాడు రా? శరీరంతో స్వర్గానికి రాకూడదు, శరీరం అక్కడ వదిలేసి స్వర్గానికి వస్తారు పుణ్యం ఉంటే. వాడు అలా ఎలా వస్తున్నాడని చూశాడు ఒక్కసారి ఇంద్రుడు. చూసేసరికి వస్తున్నవాడు త్రిశంకు వస్తున్నాడు. పైనుంచి చూసి ఒక్కసారి ఒక పెద్ద కేకేశాడు ఇంద్రుడు. ఒరేయ్, నువ్వు గురుశాపహతుడివి, నిన్ను వశిష్ఠుడు శపించాడు, నీకెక్కడుంది అధికారం స్వర్గలోకానికి రావడానికి? గురుశాపము చేత కొట్టబడినటువంటి వాడికి ఊర్ధ్వలోకాలకు వస్తావా నువ్వు? పో కిందకి, తలకిందులుగా పడి కింద పడన్నాడు. అనేటప్పటికి ఇలా వస్తున్నవాడి తల కిందకి అయిపోయింది, కాళ్ళు పైకి అయిపోయి వాడు మళ్ళీ కింద పడిపోతున్నాడు. కింద పడిపోతూ బాగా భూమికి దగ్గరికి వచ్చాక, మహానుభావ విశ్వామిత్ర కిందకి దోహేశారు, పడిపోతున్నాను అన్నాడు. అనేటప్పటికీ చూశాడు విశ్వామిత్రుడు. అప్పటి వరకు వెళ్ళిపోయాడు స్వర్గానికి, సంతోషంగా కూర్చున్నాడు. వాడు గభాల మళ్ళీ కేకేశాడు. ఆగు ఆగు అన్నాడు ఈయన. ఆగు అని చూశాడు. ఎందుకు వచ్చేసావు అన్నాడు. అప్పో కిందకని చెప్పి తిరగేస్తూ వేశారు, నన్ను పడిపోతున్నాను అన్నాడు. ఎంత పని చేశారా వాళ్ళు నిన్ను, చూడు నేనేం చేస్తాను అని సురుక్కు చేతిలో ఎత్తి పట్టుకున్నాడు. నాకున్న మిగిలిన తపశ్శక్తితో ఇదిగో నేను సృష్టించేస్తున్నాను. మళ్ళీ తనకున్న తపోబలం అంతటితో అప్పటికి ఏమైపోయింది, వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుల్ని శపించేశాడు, మహోదయుణ్ణి శపించేశాడు. నిష్కారణంగా పనికిరాని టిక్కెట్ ఇచ్చి త్రిశంకుణ్ణి పైకి పంపించేశాడు. వాడి కిందకు వచ్చేశాడు. ఉన్న తపశ్శక్తి చేత ఇంకో స్వర్గాన్ని సృష్టించేశాడు. దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు. సప్తర్షుల్ని సృష్టించేశాడు. అయినా దేవతలు రావట్లేదు. చూస్తాను వాళ్ళ పని అన్నాడు. దేవతల్ని కూడా సృష్టి చేసేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవతలందరూ పరిగెత్తి వచ్చారు. ఇది నువ్వు చెయ్యవలసిన పనేనా మహానుభావ? ఎంత తపశ్శక్తి ఉంటే మాత్రం వేరు స్వర్గాన్ని నిర్మిస్తావా? వేరుగా నక్షత్ర మండలాన్ని నిర్మిస్తావా? మళ్ళీ దేవతల్ని నిర్మిస్తావా? మహానుభావ శాంతించు. విశ్వామిత్ర, ఇది నువ్వు చెయ్యవలసిన పని కాదు. నీకు శాస్త్రం తెలుసు. సశరీరుడై ఎవ్వడూ స్వర్గలోకానికి రాడు. కానీ నువ్వు ఇంత తపశ్శక్తిని ధారపోశావు కాబట్టి నీ చేత నిర్మింపబడినటువంటి ఈ నక్షత్ర మండలం జ్యోతిశ్చక్రానికి అవతలుంటుంది. అవతల ఉండి అందులో ఈ త్రిశంకుడు మాత్రం తిరగబడి తల కిందకి కాళ్ళు పైకి పెట్టుకుని ఆ నక్షత్రాల మధ్యలో అలా ఉంటాడు. అలా మేము వరం ఇస్తాం, అంతేకాని ఇది స్వర్గలోకానికి మాత్రం తీసుకో అన్నాడు. సరే అయితే అన్నాడు. యాగం అయిపోయింది, మీ అందరూ బయలుదేరండి అన్నాడు. అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ జీరోకి వచ్చింది. ఎందుకని? తపశ్శక్తి అంతా అయిపోయింది. ఎందుకని? మళ్ళీ వశిష్ఠుడి మీద కోపం. ఆ కోపంతో ఏం చేశాడు? మళ్ళీ అక్కర్లేని పని అంతా చేశాడు. చేసి ఇలా కాదనుకున్నాడు, నా మనస్సు ప్రశాంతత కావాలి, అందుకని చెప్పి నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోతాను అని చెప్పి ఒక్కసారి పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోతానన్నాడు. పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయి మూలాల్ని ఫలాల్ని తింటూ మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. అదే సమయంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడు అనేటటువంటి రాజుగారు పరిపాలిస్తున్నాడు. ఆయన అశ్వమేధయాగం చేశాడు. అశ్వమేధయాగం చేసి గుర్రాన్ని వదిలేడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే అక్కడ యాగం చేయిస్తున్నటువంటి ఋత్విక్కులు అన్నారు, ఆ గుర్రం కనపడకపోతే వెనక్కి రాకపోతే యజమాని నశించిపోతాడు. అందుకని గుర్రానికి బదులుగా అశ్వంతో సమానంగా నువ్వు
ఒక పశువుని తీసుకురావాలి. అక్కడ బలి ఇచ్చి ఆ అశ్వమేధ యాగాన్ని పూర్తి చేయడం కోసమని గుర్రం యొక్క స్థానంలో పెట్టడానికి ఒక మనుష్యుణ్ణి తీసుకురమ్మన్నారు. అంటే అది కూడా ఎలా తీసుకురావాలి? ఎవరినో ఎత్తుకొచ్చేస్తే కుదరదు, సశాస్త్రీయంగా న్యాయంగా తీసుకురావాలి. అందుకని ఆయన అశ్వం స్థానంలో పశువుని తెచ్చుకోవడానికి అంబరీషుడు రథం ఎక్కి బయలుదేరాడు. అలా వెళ్ళగా భృగుతుంగము అనేటటువంటి ఒక పెద్ద పర్వత శిఖరం మీద రుచీకుడు అనేటటువంటి ఒక ఋషి తన భార్యతోటి మగపిల్లలతోటి కూర్చునున్నాడు. అలా వెళ్ళిపోతున్నటువంటి అంబరీషుడు రథంలోంచి ఒక్కసారి చూశాడు. చూసి గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నాకు కోరికండి, నేను అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాను, నేను ఎప్పటి నుంచో యాగం చెయ్యాలనుకున్నాను. ఆ యాగం చేస్తుండగా యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. యాగం ఆగిపోయింది. అందుకని ఆ యాగ పశువు నిమిత్తం నాకు ఒక పిల్లవాడు కావాలి. మీ దగ్గర చాలామంది మగపిల్లలు కనపడుతున్నారు, అందుకని నాకు ఒక్క మగపిల్లవాడిని ఇచ్చి నా యాగం పూర్తయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒక చిత్రమైన మాట అన్నాడు రుచీకుడు, పెద్ద పిల్లవాడిని ఇవ్వడం కుదరదయా అన్నాడు. ఆవిడంది, ఆయన భార్య అంది, చిన్న కుమారుణ్ణి ఇవ్వడం నాకు కుదరదు అంది. ఎందుకని? చిన్న కుమారుడు అంటే తల్లికి ప్రీతి కనుక. అంటే ఆ మధ్యలో ఉన్నవాడికి శునశ్శేపుడని ఆ మధ్యలో కుర్రాడు, అతనికి ఎక్కడలేని బాధ వేసింది. అందుకని నన్ను తీసుకెళ్ళిపోండి, వీళ్ళిద్దరికీ ఎక్కడలేని వాడిని నేను ఎందుకు ఇక్కడ అంటే ఆయన ఏం చేశాడు, తప్పకుండా తీసుకెడతానని 1,00,000 ఆవుల్ని ఆ ఋషికి ఇచ్చి ఆయన్ని తీసుకెళ్లి రథం మీద కూర్చోబెట్టుకుని అంబరీషుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఒక మిట్ట మధ్యాహ్నం వేళ ఒక చోట కూర్చుని అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. పాపం ఈ పిల్లవాడు రథం దిగి అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా నన్ను ఎలాగో చంపేస్తారు, తీసుకెళ్లి యూపస్తంభానికి కట్టేస్తారని తిరుగుతుంటే అక్కడ ఆశ్రమం కనపడింది. ఎవరిది ఈ ఆశ్రమం అని అడిగాడు. అంటే అది విశ్వామిత్రుడి ఆశ్రమం అన్నారు. విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విశ్వామిత్రుడు ఒళ్ళో పడిపోయాడు. పడిపోయి ఆయన కాళ్ళు పట్టుకుని, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, పెద్దవాణ్ణి మా నాన్న ఇవ్వనన్నాడు, ఆఖరి వాణ్ణి మా అమ్మ ఇవ్వనంది, మధ్యలో పుట్టిన పాపానికి నన్ను ఇచ్చేశారు యజ్ఞ పశువుగా, నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు అంబరీషుడు. నేను దీర్ఘాయుర్దాయం బతికి తపస్సు చేసి స్వర్గాన్ని పొందాలని నాకు కోరిక ఉంది, నాకు యాగ పశువుగా వెళ్ళిపోవాలని కోరిక మనస్సులో లేదు, అందుచేత మహానుభావ నువ్వు నన్ను రక్షించవలసింది అన్నాడు. అంటే విశ్వామిత్రుడు, ఇది నేను రక్షిస్తాను, నువ్వేం బెంగపెట్టుకోకన్నాడు. అందుకని తన కొడుకుల్ని పిలిచాడు. చూశారా పాపం ఈ శునశ్శేపుడు ఎలా ఏడుస్తున్నాడో, వాడికి యజ్ఞ పశువుగా వెళ్ళడం ఇష్టం లేదురా, అందుకని మీరు తండ్రి మాట విని మీలో ఎవరో ఒకడు వెళ్ళండ్రా అన్నాడు. వాళ్ళు అన్నారు, ఓ వెర్రి నవ్వోటి నవ్వి, చాలా గొప్ప న్యాయం చెప్పేవులే నాన్న, నీ కొడుకుల్నేమో యాగ పశువుగా పంపిస్తావా, ఇంకోడు కొడుకుని రక్షిస్తావా, ఇదే కుక్క మాంసం తిన్నట్టు లేదా నాన్న నువ్వు చెప్పిన ధర్మం అన్నాడు. అనేటప్పటికీ ఎక్కడ లేని కోపం వచ్చేసింది విశ్వామిత్రుడికి. ఒరే, నేను వెళ్ళమంటే వెళ్ళకపోగా కుక్క మాంసం తిన్నట్టుగా ఉంది, నేను చెప్పిన న్యాయం అంటారా మీరు? ఆ మాట అన్నారు కాబట్టి ఈ భూమండలం మీద 1000 సంవత్సరాలు బతకండి కుక్క మాంసం తింటూ అన్నాడు. అమ్మ బాబో, ఇది ఎక్కడ తండ్రిరా అని వాళ్ళు అనుకునే లోపల పాపం కుక్క మాంసం తినేవాళ్ళు అయిపోయారు. వికృతమైన విరూపమైన రూపాలతో వాళ్ళు కుక్క మాంసం తినడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వీడిని చూశాడు, ఈ కుర్రాన్ని. ఇప్పుడు శునశ్శేపుణ్ణి రక్షించడం ఎలా? కుర్రాన్ని దగ్గరికి పిలిచాడు. ఒరే, నువ్వేం బెంగ పెట్టుకోకు, ఇదేమిటి మామయ్యేమో వాళ్ళందరినీ చెప్పించేశాడు, ఇప్పుడు నన్ను ఎలా రక్షిస్తాడు అనుకుంటున్నావేమో, నువ్వేం బెంగ పెట్టుకోకురా శునశ్శేపుడా, నిన్ను తీసుకెళ్లి యూపస్తంభానికి కడతారు. కట్టినప్పుడు అది వైష్ణవ యాగం. ఆ యూపస్తంభానికి కట్టినప్పుడు నీకు 2 మంత్రాలు చెప్తాను. అందరూ నీకు ఎర్రటి వస్త్రాలు కట్టి నీకు ఒంటి నిండా రక్తచందనం రాసేసి ఈ మంత్రాలు చదువుతుంటారు. నువ్వేం భయపడకుండా మనస్సులో నువ్వు ఆ 2 మంత్రాలు బాగా మననం చేయి. మననం చేస్తే దేవేంద్రుడు ప్రీతి చెందుతాడు ఆ మంత్రాలకి. సామాన్యుడు కాదండి విశ్వామిత్రుడు, ఎన్ని తెలుసో చూడండి ఆయనకి. నిన్ను తీసుకెళ్లి యాగ పశువుగా వధించక ముందే ఇంద్రుడు వస్తాడు. వాడిని వదిలేయండిరా, మీరు యాగ పశువుని ఇవ్వకముందే నేను ప్రీతి చెందాను, 1,000,000 రెట్ల ఫలితం ఇచ్చేసాని యాగానికి అంటాడు. నువ్వు బతికిపోతావు, రాజు బతికిపోతాడు, ఇద్దరు బతుకుతారు, వెళ్ళు నువ్వేం బెంగపెట్టుకోకండి. ఆయన 2 మంత్రాలు ఉపదేశం చేసేశాడు. ఆ 2 మంత్రాలు ఉపదేశం పొందేసి పాపం ఆ శునశ్శేపుడు సంతోషంగా రథం ఎక్కి అంబరీషుడిని పిలిచాడు. అప్పటి వరకు వాడు ఎక్కరా రథం అంటే ఏడుస్తున్నాడు, తీసుకెళ్ళిపోతున్నారని. ఇప్పుడు వాడు రథం ఎక్కి ఎంతసేపు కూర్చుంటే అలాగా రా, తొందరగా పోదాం యాగానికి అన్నాడు. అంబరీషుడు ఆశ్చర్యపడి, ఇప్పుడు రథం ఎక్కి తీసుకుపో అంటాడేమిటండి. ఫోన్లే కుర్రాడు ఉత్సాహంగా ఉన్నప్పుడే మనం యాగం పూర్తి చేసేద్దామని పాపం గబగబా వెళ్ళిపోయాడు. యూపస్తంభానికి కట్టేశారు. కట్టేసి యాగం చేస్తున్నారు. ఎర్రటి వస్త్రాలు కట్టారు, రక్తచందనాన్ని పూశారు. ఇన్ని చేసిన తరువాత వాడు కళ్ళు మూసుకుని ఆ ఇంద్రుణ్ణి ఉద్దేశించి స్తోత్రం మొదలెట్టాడు. 2 మంత్రాలు చదివేటప్పటికి ఇంకా యాగం పూర్తి చేయకముందే దేవేంద్రుడు వచ్చాడు.
ఈ పిల్లవాడు చేసినటువంటి మంత్రముల చేత ప్రీతి పొందాను, అందుకని యాగ పశువుని మీరు ఇవ్వక్కర్లేదు, ఇవ్వకుండానే 1,000,000 రెట్ల ఫలితాన్ని ఈ యాగానికి మీకు ఇచ్చేస్తున్నాను, అందుకని మీ అందరూ ఆ యాగ ఫలితాన్ని పుచ్చేసుకోండి అని చెప్పి దీర్ఘాయుర్దాయాన్ని కూడా శునశ్శేపుడికి ఇచ్చేశాడు. ఇచ్చేసేటప్పటికి ఆ శునశ్శేపుడు హాయిగా యూపస్తంభం నుంచి విడుదల చేయబడి మళ్ళీ తపస్సు చేసుకుని సంతోషంగా దీర్ఘకాలం జీవించాడు. ఆ రకంగా మళ్ళీ ఏమైంది, పశ్చిమ దిక్కుకు వెళ్ళి మొదలెట్టిన తపస్సు తన కొడుకుల్ని శపించుకోవడానికి సరిపోయింది. సరిపోయేటప్పటికి ఇప్పుడు మళ్ళీ బాధపడ్డాడు, అయ్యో ఇక్కడికి వచ్చాను పుష్కర క్షేత్రానికి, ఇంత తపస్సు మొదలెట్టాను కానీ మళ్ళీ తపస్సు పోయిందిరా, ఇలా కాదు ఇంకా నేను ఎవరితో మాట్లాడను, నేను నిశ్శబ్దంగా తపస్సు మొదలెడతాననుకున్నాడు. మళ్ళీ 1000 సంవత్సరములు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అక్కడ బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే ఎంత చిత్రమైన విషయం జరిగిందంటే, అక్కడ పుష్కర క్షేత్రంలో స్నానం చేయడానికి ఒకరోజు మేనక వచ్చింది. వచ్చి స్నానం చేస్తోంది ఆవిడ. ఈయన అదే సమయానికి స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి స్నానం చేస్తున్నవాడు ఆ మేనక వంక చూశాడు. ఆవిడ యొక్క సౌందర్యానికి వశుడైపోయాడు. మేఘాల మధ్యలో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ మేనక. అందుకని ఆ మేనకని చూసి ప్రీతి చెందినటువంటి వాడై, మేనక నాకు నీయందు కందర్పవశుడనయ్యానంటే మన్మథ ఆవేశం కలిగింది, అందుకని నువ్వు ఆశ్రమానికి వచ్చి నాతో కలిసి ఉండి నా కోరిక తీర్చవలసినది అన్నాడు. అయ్యో దానికేముంది మహానుభావ అంది అప్సర స్త్రీ. విశ్వామిత్రుడితో క్రీడించడం మొదలుపెట్టింది. ఏదో 2 రోజులో 3 రోజులో తపస్సు మొదలెట్టేద్దాం, ఏదో ఈ 2-3 రోజులు అని ప్రారంభం చేశాడు. ఈ ఒక్క పగలనుకున్నాడు, ఈ ఒక్క రాత్రి అనుకున్నాడు, రేపు రాత్రి అనుకున్నాడు, ఎల్లుండి రాత్రి అనుకున్నాడు. ఇలా చూస్తుండగా ఓ రోజు ఏ సంవత్సరం అని చూసుకుంటే 10 ఏళ్ళు అయిపోయి. ఒక రోజున మనస్సులో ఆలోచన వచ్చింది, దేవతలు చేశారు ఈ పని, నా మనస్సులో బుద్ధిని వక్రీకరింపచేసి మేనకని పంపించారు. ఇవ్వాలనుకున్నాను, రేపు అనుకున్నాను, ఎల్లుండి అనుకున్నాను, 10 ఏళ్ళు అయిపోయాయి. ఈ మేనకతో పర్ణశాలలో గడిపేయడంతో జీవితం అయిపోతుంది, ఇంకేం తపస్సు. ఇలా చూస్తుండగా 10 ఏళ్ళు అయిపోయాయి అనుకున్నాడు. కోపంతో మేనక వంక చూశాడు. ఆవిడ ఉడికిపోయింది. అమ్మ బాబోయ్ మళ్ళీ కుడి చేతిలో నీళ్ళు వేసుకుంటాడా ఏమిటోనని అనేటప్పటికి జ్ఞాపకానికి వచ్చింది, ఆవిడ తప్పే ఉంది, నేను కదా ఆవిడితో మన్మథ క్రీడలు ఆచరించిన వాడిని అని మధురంగా మాట్లాడాడు. నీ తప్పే ఉందిలే మేనక, నువ్వు ఇంకా నాకు కనపడక వెళ్ళిపో అన్నాడు. మహాప్రభో నేను వెళ్ళిపోతున్నానని మేనక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, ఇలా కాదు, నేను మళ్ళీ చాలా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలి. ఈ పశ్చిమ దిక్కుకు వచ్చాను కానీ తపస్సు నడవలేదు సరిగ్గా అనుకుని ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఉత్తర దిక్కున తపస్సు మొదలెట్టాడు. అక్కడికి వెళ్ళి కౌశికీ నది పక్కన కూర్చున్నాడు. వాళ్ళ అక్కగారు సత్యవతీదేవి కౌశికీ నదిగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ కూర్చుని ఘోరాతి ఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. అక్కడికి వెళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత దేవతలతో కలిసి ఒక రోజున చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చిన ఆయన, విశ్వామిత్ర నువ్వు చేసినటువంటి తపస్సు చేత నేను చాలా ఆనందం పొందాను, నిన్ను మహర్షి అని పిలుస్తున్నాను అన్నారు. సంతోషము కలగలేదు, బాధ కలగలేదు. ఇంకా మహర్షినా అయ్యాను నేను అనుకున్నాడు. అనుకుని బ్రహ్మగారిని ఒక మాట అడిగాడు, నేను జితేంద్రియుడనయ్యానా అని అడిగాడు. ఏమిటి భయం? అస్తమానం ఏమి పోగొట్టేస్తున్నాయి తపస్సుని, ఇంద్రియాలు పోగొట్టేస్తున్నాయి, కామక్రోధాలు వచ్చేస్తున్నాయి అస్తమానం. అందుకని బ్రహ్మర్షిత్వం మాట పక్కన పెట్టండి, నేను ఇంద్రియాలు గెలిచినట్టేనా అని అడిగాడు మహర్షి. అంటే అయ్యా నేను ఇంద్రియాలని గెలిచేసినట్టేనా అన్నాడు. ఇంద్రియాలని గెలిచేస్తే ఇంకా బ్రహ్మర్షిత్వం వచ్చేస్తుంది. ఇంకా నువ్వు గెలవలేదురా అబ్బాయి, ఇంకా చెయ్యాలి తపస్సు అన్నాడు. అంటే పాపం మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. ఎంత ఘోరమైన తపస్సు అంటే, పంచాగ్నిహోత్రంలో నిలబడేవాడు. గ్రీష్మ ఋతువులో 4 పెట్టల అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి నిలబడేవాడు. శిశిరకాలం వస్తే ఈ నడుం వరకు నీళ్లల్లో నిలబడిపోయి తపస్సు చేసేవాడు. ఏ ఋతువునందు శరీరమునకు ఏది ఖేదం కనిపిస్తుందో దానిలోకి ప్రవేశించి తపస్సు చేయడం మొదలెట్టాడు. అంత ఘోరాతి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆ తపస్సుని దేవేంద్రుడు చూశాడు. అమ్మ బాబోయ్ సామాన్యమైన తపస్సు కాదు, మహోగ్రమైన తపస్సు చేసేస్తున్నాడు, అందుకని చెప్పి ఇంకా సామాన్యులు పనికిరారు, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిపోతాడేమో, పరీక్ష పెట్టాలి, పరీక్షకి నిలబడితే కదా బ్రహ్మర్షి అవడం. అందుకని రంభని పిలిచాడు. రంభ మేనకని గుర్తుపట్టేస్తాడు, అందుకని నువ్వెళ్ళి విశ్వామిత్రుణ్ణి ఎలాగైనా ప్రలోభ పెట్టు అన్నాడు. విశ్వామిత్రుడు స్నానానికి ఎడుతుంటాడు. అప్పుడే నువ్వు స్నానం చేసి వస్తున్నట్టుగా అక్కడ కనపడితే చాలు, మిగిలింది మేము చూసుకుంటాం. ఇంకా కోయిల పాడుతూ ఉంటుంది, పాటలు వినపడుతూ ఉంటాయి, ఋతువంతా మనోహరంగా ఉంటుంది. మనస్సుని కామం వేపుకి ప్రచోదనం చేసేటట్టుగా నేను చేసుకుంటాను, నువ్వు కనపడు చాలంటే నువ్వు చేసేదేమి ఉండదు ఇంకా అన్నాడు. సరే పెడతానంది పాపం అని ఆవిడ బయలుదేరింది.
బయలుదేరి మరునాడు ఉదయం విశ్వామిత్ర మహర్షి వస్తున్నారు. వస్తుంటే రంభ కనపడింది. ఆయన దృష్టి ఆకర్షించింది రంభ. ఆకర్షించగానే కోయిల పాట వినపడింది వెనకాల. అదంతా చక్కటి సంగీతం వినపడుతోంది. వసంత ఋతువు కనపడింది. ఆయనకు అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాదు కదా, కోయిల కూస్తోంది ఏమిట్రా అనుకున్నాడు. ఇప్పుడు పాటలు వినపడుతున్నాయి కొత్తగా, ఇంతకు ముందు ఎప్పుడు వినపడలేదు అని చెట్ల వంక చూశాడు. అన్ని పువ్వులు పూసున్నాయి. ఇది వసంత ఋతువు కాదు, పువ్వులు పూసాయి. ఈవిడ ఇక్కడ కనపడుతోందంటే ఇది ఇంద్రుడు చేసినటువంటి పని. అంటే నన్ను మోహ పెట్టడానికి మళ్ళీ వచ్చావన్నమాట. అంటే నన్ను మళ్ళీ ఎల్లాగోలా ముగ్గులో దింపి తపస్సు భ్రష్టం చేసేద్దామని వచ్చేసావే నువ్వు అనుకున్నాడు. అంతే. ఇప్పుడు ఏమొచ్చింది? కామం రాలేదు, కోపం వచ్చింది. కోపం వచ్చి మళ్ళీ కబుక్కుని చేతిలో నీళ్ళు వేసుకున్నాడు. నన్ను ప్రలోభ పెడదామని వచ్చావా? నేను కామక్రోధాలు జయించేశాను తెలుసా? మళ్ళీ నన్ను కామంలో దింపేద్దాం అనుకున్నావా? 10,000 సంవత్సరములు రాయి అయిపోతావు నువ్వు అని చెప్పించేశాడు. ఎంత మండిపోతుంది! ప్రతిరోజు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడు అప్పుడు పాడు చేసేస్తున్నారు తపస్సు అంతా. అప్పుడు బ్రహ్మర్షి కడుపు ఎంత బాధ వచ్చేసిందో నిజంగా విశ్వామిత్రుడికి. బాధ వచ్చేసి అడగల రంభ. అడగకపోయినా తానే దానికి ఉపశాంతి చెప్పేశాడు. నా క్రోధం చేత కలుషీకృతమై రాయి రూపాన్ని పొందినటువంటి నిన్ను ఒకనాడు ఒక సద్బ్రాహ్మణుడు వచ్చి ఉద్ధరిస్తాడు అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆలోచించాడు, ఛీ ఇలా కాదు, ఎంత తపస్సు చేసినా నేనేమీ చెయ్యలేకపోతున్నాను. ఎక్కడున్నారు శత్రువులు? ఇక్కడ ఉన్నారు. వాళ్ళు నన్ను ప్రలోభ పెట్టేస్తున్నారు. అందుకని నేను ఒక పని చేస్తాను. నాకు కోపము కామము ఈ రెండు కలగడానికి కారణం ఏమిటి? మనస్సు. ఈ మనస్సు దేని మీద ఆధారపడింది? ఊపిరి మీద ఆధారపడింది. అసలు నేను ఊపిరి బయటికి వదలడం మానేస్తాను. మానేసి ఊపిరి తీసి లోపల నిగ్రహించేస్తాను. ఎంత గొప్ప తపస్సో చూడండి. ఎలా కుంభకం చేశాడో అలాగే 1000 ఏళ్ళు కూర్చుంటే శరీరం కాష్టం అయిపోయింది. ఒక కర్ర ఎలా ఉంటుందో అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత 1000 సంవత్సరముల తర్వాత ఇంత కబళం తిందామని లేచొచ్చి అన్నాన్ని తినబోతున్నాడు. ఎందుకని? శరీరం కాష్టం అయిపోయింది. ఆ అన్నం ఒక్కటే తింటాడు. ఆ అన్నం తినేసి మళ్ళీ కూర్చుంటాడు తపస్సులో అని వచ్చి ఆ అన్న కబళాన్ని తినబోతున్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వచ్చి ఇలా తీసి నోట పెట్టబోతున్నాడు. అయ్యా చాలా ఆకలిగా ఉందండి, నాకు పెడతారా అన్నం అన్నాడు. చూశాడు, ఒక్కసారి గ్రహించాడు. వచ్చినవాడు ఇంద్రుడు వచ్చాడు, బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఆ ఒక్క కబళం తినకుండా చెయ్యడానికి వచ్చాడని గ్రహించాడు. పూర్వం అయితే గభాలన ఇలా పోసుకునేవాడు. ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, నేను తింటే ఏమిటి, ఇంద్రుడు తింటే ఏమిటి? వాడు నా తపస్సుని భగ్నం చేయడం ఏమిటి, నా తపస్సు భగ్నం చెయ్యబడడం ఏమిటి? నేను ఈ కామానికి క్రోధానికి వశుడనైన వాడను కాను. నేను మౌనాన్ని ఆశ్రయించిన వాడిని. నేను ఆత్మస్వరూపుడు. నేను మళ్ళీ కుంభకంలోకి వెళ్ళిపోతాననుకున్నాడు. ఆ కబళం తీశాడు, ఇంద్రుడి చేతిలో పెట్టేశాడు. పెట్టేసి మళ్ళీ వెళ్ళాడు. తపస్సులో కూర్చుని కుంభకం చేసి మళ్ళీ ఊపిరి ఆపేశాడు. ఆపేసి కాష్టంగా నిలబడిపోయి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. మొదలెట్టేటప్పటికీ ఈ పై స్థానంలోంచి బ్రహ్మస్థానంలోంచి ఆ తపోశక్తి పొగగా బయలుదేరి సమస్త లోకాల్ని కమ్మేసింది. కమ్మేస్తే సముద్రాలు కదలడం ఆగిపోయింది. వాయువు వీచడంలో కూడా వైక్లభ్యాన్ని పొందింది. సమస్త ప్రాణులు కూడా క్షోభిల్లిపోయాయి. దేవతలు ఋషులు అందరూ పరిగెత్తారు. ఇంకా ఈ స్థితిలో విశ్వామిత్రుణ్ణి ఎవరు కదపలేదు. అటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ స్థితిలో శత్రువు లేడు. వెళ్ళిపోయిన తర్వాత ఋషులు వెళ్ళారు. మీరిప్పుడు ఆయన కోరిక తీర్చకపోతే, ఆయన దేని కొరకు కూర్చున్నాడో ఆ పేరుతో మీరు ఆయన్ని పిలవకపోతే లోకములన్నీ లయమైపోతాయి. అటువంటి ఘోరమైనటువంటి తపోధూమం వచ్చేస్తోంది శిరస్సులోంచి. రక్షించమని అడిగారు బ్రహ్మగారిని. దేవతలందరితో కలిసి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చి బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసోస్మసుతోషితా బ్రహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక అన్నారు. కౌశిక స్వాగతం నాయన బ్రహ్మర్షి అన్నారు. ఈ మాట చెవిన పడింది. ఎప్పటి నుంచి కోరికో, ఎన్ని కష్టాలు పడ్డాడో. సంతోషించానయ్యా, ఏమి తపస్సు చేశావయ్యా కౌశిక, దేవతలందరితో కలిసి నిన్ను పిలుస్తున్నాను. నువ్వు బ్రహ్మర్షివయ్యావు. నీకు సమస్తమైనటువంటి కోరికలు ఈడేరుతాయి. ఇంకా ఇవాళ నుంచి నిన్ను బ్రహ్మర్షిగానే లోకం గుర్తిస్తుంది. నాయనా, నువ్వు ఇంకా ఎలా కోరుకుంటే అలా చరించవచ్చు. నేనే బ్రహ్మర్షినైన మాట నిజమైతే నాకు ఓంకారము వషత్కారము భాషించాలి. వాటంతటవి ఏమవుతుంది? ఓంకారము వషత్కారము భాషిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత వస్తుంది. తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత వస్తుంది. ఇంతకుముందు
తాను రాజర్షిని, తను యాగం చేస్తే దేవతలు వచ్చి హవిస్సులు పుచ్చుకోవాలి. అందుకని ఇప్పుడు నేను యాగం చేయించాలి, యాగం చెయ్యగలగాలి, నేను వేదాన్ని వేరొకరికి ఉపదేశం చెయ్యాలి, అటువంటి అదృష్టం నాకు కలగాలి. అలా అయితేనే బ్రహ్మణ్యాన్ని, ఆ దీర్ఘాయువుని నేను తీసుకుంటాను. దానితో పాటుగా నాకొక్క కోరిక ఉండిపోయింది జీవితంలో. ఇన్నాళ్ళేమిటి కోరిక? వశిష్ఠ మహర్షిని గెలవాలి, వశిష్ఠ మహర్షిని పడగొట్టాలి. కామము క్రోధము లేనప్పుడు శత్రువు ఎక్కడుంటాడు ప్రపంచంలో? అందుకని ఇప్పుడు నాకు ఏ కోరిక లేదు, కానీ ఒక్క కోరిక ఉంది. ఇంత తపస్సు చేశాను కదా, ఏ మహానుభావుడు నేను ఈ బ్రహ్మర్షి అవ్వడానికి ఏ కోపంతో మొదలెట్టినా ఆయన కారకుడు. ఆయన మీద కోప్పడితే కోప్పడ్డాను, కానీ ఆయన అనుగ్రహం వల్ల నేను ఇవాళ బ్రహ్మర్షిని అవ్వగలిగాను. అందుకని ఆ వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే పొంగిపోతాను. అందుకని ఒక్కసారి నన్ను వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించరా అని అడిగాడు. అనేసరికి దేవతలందరూ వెళ్ళి వశిష్ఠుడిని అడిగారు. ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. మీరు ఒక్కసారి వచ్చి వారిని బ్రహ్మర్షి అని పిలవండి అన్నారు. వశిష్ఠుడు బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర పిలిచాడు. పిలిస్తే పొంగిపోయినటువంటి విశ్వామిత్రుడు ఏం చేశాడో కూడా తెలుసా అండి? ఆ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు కడిగి ఆయనకి పూజ చేశాట. మీరు చూస్తున్న ఈ కంటెంట్ మీకు నచ్చితే మమ్మల్ని ఇంకా బలంగా సపోర్ట్ చేయాలంటే ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. మీ సపోర్ట్ వల్లనే ఇలాంటి మంచి కంటెంట్ని ఇంకా ఎక్కువగా, ఇంకా బెటర్గా మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఈ రోజు నుంచే మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. థ్యాంక్ యూ సో మచ్.